నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు, మగవాళ్ళ కోసం మాత్రమే. ఎందుకు మార్చి 8 అనగానే మీకు తెలుసు, మార్చి 8 ఇంపార్టెన్స్ చెప్పు అని ఎవరిని అడిగినా టచ్ చేసినా కానీ అంతకుముందు వారం రోజుల ముందు నుంచే చెప్తుంటారు. మార్చి 8 అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దాని గురించి ఎన్నో వేదికలు, ఎన్నో సన్మానాలు, ఎన్నో పత్రికలు, ఎన్నో ప్రోగ్రామ్స్ వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మహిళా దినోత్సవాల గురించి, తల్లి గురించి, అతని గురించి గొప్పతనం ఇక మనకు మనం చెప్పలేమన్నమాట. అన్ని గొప్పతనాలుగా చెప్తూ ఉంటారు. అదే నవంబర్ 19 ఏందిరా అంటే అసలు 19 నవంబర్ అంటే ఏంది, ఏమున్నది అందులో? దాని గురించి మాట్లాడినోడు లేడు, దాని గురించి చెప్పేటోడు లేడు. కానీ అదే ఇంపార్టెంట్, వరల్డ్స్ మెన్స్ డే. కానీ అది మెన్స్కి కూడా తెలియదు, ఎందుకంటే వీనికంటూ ఓ రోజు ఉన్న సంగతి తెలియదు. ఇట్లా చాలామంది జరుగుతూ ఉంటుంది. అదే ఉమెన్స్ డే గురించి అయితే కవితలు రాస్తాడు, కావ్యాలు రాస్తాడు, పోస్టులు పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ నవంబర్ 19 గురించి అసలు పట్టించుకోడు. ఎందుకంటే ఈరోజు నవంబర్ 19 కాబట్టి వరల్డ్ మెన్స్ డే. కొంచెం మగవాళ్ళైనా సరే చెప్పుకొని మనలో మనము చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందం గురించి మాట్లాడతారు. అందం ఎక్కడ ఉంది? కోడిపెట్ట, కోడిపుంజు అందంగా ఉంటుంది. ఎద్దు, ఆవు. ఎద్దే మంచిగా ఉంటుంది. సింహం చూడండి, సింహము అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మగనెమిలి, మగనెమిలియే అందంగా ఉంటుంది. అసలు సృష్టిలో ఆజానుభావుడే అందంగా కనపడతాడు. కానీ మనకు అవన్నీ ఏం పట్టవు. మన గురించి అసలు నవంబర్ 19కు ఈ వరల్డ్ మెన్స్ డే ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది తెలియదు. అదే మార్చి 8 ఉమెన్స్ డే గురించి అంటే వారం మొదలు నుంచే నీకు ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతాయి. సన్మానాలు, కవితలు అన్నీ ఎన్నో వేదికలు దాని గురించి. సో ఇక్కడైనా తెలుసుకొని మగవాళ్ళందరికీ హ్యాపీ మెన్స్ డే చెప్పుకుంటూ ఒక వారం రోజుల ముందు నుంచే మనం కూడా గర్వంగా చెప్దామని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.